హల్లెలూయా. ఈ సమయంలో మనందరం కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. అందరము విగ్రహంగా చెప్పడం నాయకుడు శ్రీ ఎస్ఎంఆర్ ఈ ప్రాంతంలో అంటే ఎక్కువ క్రైస్తవ కార్యక్రమాలు జరగని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మరి ఈ స్థలంలో ప్రజలందరికీ దీవెనకరంగా మరి దైవనామాన్ని ఇంత ఘనంగా ప్రకటించే రీతిలో ఆర్భాటంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ నిర్వాహకులు మా ప్రియ తమ్ముడు ఫస్ట్ మైకేల్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని.
పాపదోషమును పరిహరించగా దీనుడై దిగి వచ్చినవయ్యా. పాడైపోయిన నా స్థితి మార్చగా శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా. పాడైపోయిన నా స్థితి మార్చగా శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా. పండుగ ఇది క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందం పండుగ. పండుగ ఇది క్రిస్మస్ పండుగ, గుండెల నిండుగా ఆనందం పండుగ. నీకు నీవుగా నన్ను చూడగా పరమ నుండి దిగి వచ్చినవయ్యా. నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటి వాడను యేసయ్యా. ఊరిలో పశుల పాక నీడలో ఉదయించే బాలుడు రవికోటి తేజుడు. ఊరిలో ఆనందమానందమానందం, 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 ఆనందమానందమానందం. పాడుతున్నారా? ఇది పెద్ద లిరిక్ కాదు కదా. ఆనందం 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 ఆనందం, ఎంత సింపుల్ అండి లైన్. మరి అందరూ పాడండి. ఆనందమానందమానందం, ఆనందమానందమానందం. పిల్లలు కూడా పాడుతున్నారండి, పిల్లలు కూడా పాడాలి. బాబా మా చిన్నారి సిట్టి చెల్లెలు నాకెళ్ళి ఎంత ఉరుము అవుతుంది. మేము శుభ్రం ప్యాకెట్లు కొని తెచ్చుకుంటే నువ్వు మమ్మల్ని తినొద్దంటావా? తిందుకంటారు తల్లి. ఇప్పుడు కాస్త పాడమ్మా. పిల్లలు పాడితే ఎంత బాగుంటుందండి, వాళ్ళు కూడా పాడి అలవాటు చేయాలి. అంతేగాని ఈ తల్లులు ఏం చేస్తారు తెలుసు, వాళ్ళ మీద ప్రేమతో ఎక్కడికైనా మీటింగ్ వచ్చినా గుడికి వచ్చినా కూడా, ఏయ్ నువ్వు మీటింగ్ అయ్యేదాకా నాకు కనపడకు, ఇదిగో డబ్బులు ఎత్తున కొనుక్కుని ఎక్కడ తిరిగి వస్తావు తిరిగిరా. వీళ్ళు అందరినీ డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి పిల్లల్ని మనం మనతో పాటుగా కూర్చోబెట్టాలి, పాడించాలా, వాళ్ళు వినేలా చేయాలి ఈ వయసు నుంచి. రెండు పిల్లలు కూడా పాడినాం. కమాన్. ఆనందం ఆనందం ఆనందం, ఆనందం ఆనందం ఆనందం, ఆనందం ఆనందం ఆనందం. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. పిల్లలు అంత అద్భుతం. నామాన్ని స్తుతించే అవకాశం, మీ నామాన్ని మహిమపరిచే అవకాశము, ఈ ప్రాంగణంలో తండ్రి మీ నామాన్ని కొనియాడే అవకాశం మీరు మాకు దయచేస్తున్నది మీకు స్తోత్రాలు అనొచ్చు. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం తట్టెత్తి హృదయపూర్వకంగా ఈ నామాన్ని మహిమపరుద్దాము. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు దయచేసి కొద్ది నిమిషాలు. లెట్స్ ఆల్ ప్రైజ్ గాడ్. అందరం కలిసి హృదయపూర్వకంగా ఈ నామాన్ని స్తుతిస్తూ
సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి. అత్యున్నతుడా స్తోత్రం, ఘనవాడా అత్యున్నతుడా. అందరూ రెండు హస్తాలను ఆకాశం అయితే హృదయపూర్వకంగా స్వరములు ధరించి తన ఆత్మ కార్యములు జరిగించుగాక. స్వరములు ధరించి అందరూ కలిసి ఇన్ని లక్షల కిలోమీటర్లని 1969 జూలై 27వ తారీఖున నీలాంటి నాలాంటి ముగ్గురు మానవులు చంద్రమండలం మీద కాలు మోపారు. గొప్ప విషయం కదా. కాలు మోపి వారు అక్కడ ఏం చేశారు? చంద్రమండలం మీద కాలు మోపుగానే వారు ఏమని పలికారు అని ఆలోచన చేస్తే, చంద్రమండలం మీద కాలు మోపుగానే వారు హల్లెలూయా అనే మాట పలికారు. మీరు ఈ ప్రసంగము లేకపోతే ఈ మీటింగ్ ప్రారంభించిన దగ్గర నుంచి హల్లెలూయా హల్లెలూయా అనే మాటలు చెప్తున్నారు కదండి. ఎగ్జాక్ట్లీ చంద్రమండలం మీదకి అడుగుపెట్టినటువంటి తొలి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా ఇదే మాటను పలికాడు. హల్లెలూయా అనే మాటకు అర్థమైనది దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుట. 3,84,400 కిలోమీటర్లు మమ్మల్ని క్షేమంగా నడిపించిన యేసయ్యా నీకు వందనాలయ్యా అని అక్కడ దేవుని నామను మహింపరిచారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని తీసుకొచ్చారు కదా. మరి ఆ టైంలోనే ప్రభువుని వారు స్తుతించారు. ఆ టైంలో వారు ఎవరు? ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళు ఒకరిని చెప్పలేని గొప్ప రాజు కుటుంబంలో పుట్టినటువంటి వారు ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించారు. మరి 21వ శతాబ్దంలో కూడా శాస్త్రవేత్తల బృందం, చరిత్రకారులు, ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి అనేక మంది రాజ్యాధినేతలు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువును పూజించేటువంటి వారు తక్కువ కులస్తులండి, లేకపోతే పేదవారు, వారు సమాజంలో అంత పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటారని అనుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే 100కి సుమారుగా 80% ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధన చేస్తున్నారు. అనేక మంది జ్ఞానులు, అనేక మంది తాత్వికవేత్తలు, అనేక మంది నోబెల్ లారెట్స్, ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులుగా పిలువబడుతున్న చాలామంది యేసు ప్రభువును ఆరాధన చేస్తున్నారు. ఆనాటి టైంలో కాదు, ఈ టైంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆరాధికుల్లో జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని వారు చదివారు చంద్రమండలం మీద. అక్కడ పరిశోధన చేసి మరలా భూమికి తిరిగి వచ్చారు. సో ఆ ముగ్గురు కూడా దేవుణ్ణి గణపరిచేటువంటి వారు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చేసేటువంటి వారు, యేసయ్యను పూజించేటువంటి వారు. ఇంకొక అద్భుతమైన విషయం ప్రపంచంలో జరిగింది. అది ఎప్పుడంటే 1971వ సంవత్సరంలో మరొక ఆస్ట్రోనాట్, మరొక వ్యోమగామి ఆ చంద్రమండలం మీదకి వెళ్ళాడు. అతని పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.